కరీంనగర్లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో 2BHK ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఉంటే వయస్సు, పరిస్థితులు, వేదిక ఇవేవి అవరోధాలు కావు. దీనికి సజీవ ఉదాహరణ మన ముందున్న యువకుడు, ప్రస్తుతం మనతో ఉన్న మణిసాయి వర్మ. ఇటీవల రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అవార్డు అందుకున్న మణిసాయి వర్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఆయన గురించి తన మాటల్లో విందాం. నమస్తే. నమస్కారం. సాయి వర్మ, చెప్పండి, మీ గురించి ఒకసారి చెప్పండి. సో అందరికీ నమస్కారం. సో నా పేరు వంగపల్లి మణిసాయి వర్మ. సో మాది చిన్న గ్రామం, నమిలిగుండపల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల డిస్టిక్, వేములవాడ మండల్. సో మా నాన్నగారు వచ్చేసి సమాజ సేవలో ఉన్న వాళ్ళే చిన్నప్పటి నుండి వెళ్ళి. మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు, నాకు ఒక తమ్ముడు. సో నేను 2019లో సిఎంఆర్ కాలేజ్లో బీటెక్లో జాయిన్ అయ్యాను. సో తర్వాత 2023లో బీటెక్ అయిపోయింది. 2023లో ఎంటెక్ మళ్ళీ సిఎంఆర్ కాలేజ్లో 25లో అయిపోయింది. సో నేను ఏంటంటే 2019లో సిఎంఆర్లో జాయిన్ అయినప్పుడు ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో అప్పటి నుండి వెళ్ళి ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొని సో అక్టోబర్ 6 తారీఖున రాష్ట్రపతి చేతుల మీదుగా. ఓకే సార్, ఎన్ఎస్ఎస్ విభాగంలో అవార్డు అందుకున్నారు కదా, ఎన్ఎస్ఎస్ లో చేరడానికి ప్రధాన కారణం, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన కారణం ఏంటంటే ఏం చెప్తారు? సో నా మెయిన్ థింగ్ ఏంటంటే మా డాడీ చిన్నప్పటి నుంచేలే ఒక ప్రజాసేవలో ఉన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచేలే ప్రజలలో ఉండాలి, సేవ చేయాలని ఒక భావన కలిగి ఉండేది. సో అప్పుడు ఏంటంటే నేను 2019లో బీటెక్ వెళ్ళినప్పుడు సో ఒక వేరే ఎన్జిఓకి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, అక్కడ ఏదైనా హెల్ప్ చేద్దాము అని. సో అక్కడ ఏంటంటే నా స్కిల్స్ అవన్నీ చూసారు, కానీ నాకు లాస్ట్ కమ్యూనికేషన్ లేదు. సో దీంట్లో నువ్వు అంటే పని చేయవు, నువ్వు ఇంట్లోకి రావలేవు అని ఒక లాస్ట్ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే నన్ను పక్కకి పెట్టేశారు అనమాట. సో అప్పుడు అనిపించింది ఇంకో ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోవాలి, ఇంకో ప్లాట్ఫామ్ లో మనం ఎదగాలి అనుకున్నాను. అప్పుడు నాకు అంటే నా కాలేజ్ లోనే ఎన్ఎస్ఎస్ అనేది ఉంటుంది, దాని పరంగా చేసుకోవచ్చు, మళ్ళీ గవర్నమెంట్ స్కీము అని తెలిసింది. అప్పుడు ఏంటంటే ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యాను. ఓకే. ఈ గ్రామ స్థాయిలోనే సేవ చేయాలని ఎందుకు అనుకున్నారు? సో అంటే సిటీలలో అందరూ డెవలప్డే ఉంటారండి, ఎడ్యుకేటెడే ఉంటారు. సో గ్రామాలలో ఎన్నెన్నో విభాగాలలో చూస్తా ఉన్నాం మనము. సో గ్రామాలలో ఏంటంటే చిల్డ్రన్స్ కి కానీ, అగ్రికల్చర్ చేసే పెద్ద వాళ్ళకి కానీ, లేదు అంటే చదువుకున్న వాళ్ళకి ఎన్నో ఇబ్బందులలో ఉన్నాయి అన్నమాట. ఆ ఇబ్బందులు ఏంటి మనం కూడా తెలుసుకొని వాళ్ళకు మన తరపున ఏమైనా సహాయం చేయాలని ఒక చిన్న ఆలోచనతో గ్రామాలలోకి వెళ్ళడం జరిగింది. ఎన్ఎస్ఎస్ తో ఒక తోడ్పాటు చేసుకొని సో గ్రామాలలో వెళ్ళి సేవ చేయడం స్టార్ట్ చేస్తాం. గ్రామ స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఆ కార్యక్రమాల వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి గ్రామాల్లో? సో గ్రామాలలోకి వచ్చేసరికి అండి మేము మేజర్ గా తీసుకునేది హెల్త్ క్యాంప్స్. సో హెల్త్ క్యాంప్స్ వచ్చేసి చాలా విలేజ్లలో చాలా డిసీజెస్ కానీ, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బీపీ షుగర్లు వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామానికి ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఆ గవర్నమెంట్ సదుపాయం చేసే టాబ్లెట్స్ కానీ అవి అందలేకపోతున్నాయి అన్నమాట. సో జనరల్ గా తీసుకుంటే మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కాలేజ్ చేసాము. అక్కడ ఆ చుట్టుపక్కల చూసుకుంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లలో ఫండింగ్ ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఫండింగ్ తోనే వాళ్ళకు అంటే విలేజ్ డెవలప్మెంట్ కానీ, స్కూల్ డెవలప్మెంట్స్ కానీ, హెల్త్ డెవలప్మెంట్స్ కానీ ఏది ఉన్నా కానీ ఇండస్ట్రియల్ ఫండ్స్ తోనే చేస్తారు. అక్కడ చేసినప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి రాని వాళ్ళు, గవర్నమెంట్ నుంచి అందని ఒక హెల్ప్. సో మా తరపున మేము ఏంటి అంటే మేము యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ త్రో కానీ, సో గవర్నమెంట్ హాస్పిటల్స్ త్రో కానీ మా పరంగా ఇంతవరకు సహాయం అవుతుందో హాస్పిటలైజ్డ్ గా ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్నారో వాళ్ళకు మేజర్ గా పార్ట్ తీసుకుంటాం అన్నట్టు విలేజ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ లో వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కూడా ఎడ్యుకేషన్ స్కూల్స్ కి కానీ, పిల్లలకు చదువు కానీ, బుక్స్ కానీ, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ కానీ, ఫ్యాన్స్ కొన్ని స్కూల్స్ లో ఫ్యాన్స్ లేకపోవడం, ఇలాంటి చిన్న ఒక రిక్వైర్మెంట్స్ కూడా ఉండలేని పరిస్థితి ఉంది ఇప్పుడున్న కాలంలో. సో అలాంటి పరిస్థితుల్లో మేము అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత, సర్వే చేసిన తర్వాత విలేజెస్ లలోకి వెళ్ళి అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ని తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితి. ఈ మేజర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫస్ట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ కి వచ్చేసరికి మనకు తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ అనేది ఉంటుంది. సో అక్కడ మేజర్ కాన్సెప్ట్ ఏంటిదంటే విలేజ్ లలో ఎంత అంటే క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక మేజర్ కాన్సెప్ట్. క్లీన్ అండ్ గ్రీన్ లో ఏంటిదంటే ఓన్లీ విలేజర్స్ కి మన చుట్టుపక్కల మన పరిసరాలలో ఎలా ఉంచుకోవాలి ఫస్ట్ థింగ్. సో మనము క్లీన్ గా ఉంటేనే మన విలేజ్ అంతా క్లీన్ గా ఉంటుంది.
సో అలాంటి అవేర్నెస్ కల్పించడం జరిగింది. మేముండి కూడా వారం రోజులు విలేజ్లలో ఉండి సో అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ గా మా వాలంటీర్స్ అందరినీ తీసుకుపోయి ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న ఒక చెత్తను ఎలా తీసేయాలి, ఎలా నీట్నెస్ ఉంచుకోవాలని ఒక మేజర్ అవేర్నెస్ క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. అలాంటి ప్రోగ్రామ్స్ వల్ల చాలా మంది విలేజ్ కి హెల్ప్ అయింది. ఇప్పుడు ప్రతి విలేజ్ లలో ఎలా అయితే గ్రామ పంచాయతీ నుంచి చెత్త కలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళు కూడా డస్ట్బిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ అయ్యింది. ఆ డస్ట్బిన్స్ వల్ల గ్రామ పంచాయతీకి హెల్ప్ అవుతుంది, విలేజ్ కి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎన్ఎస్ఎస్ లో అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు చేసినప్పుడు ఏదైనా అవరోధాలు ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటే ఎలా అధిగమించారు వాటిని అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఏదో ఒక బ్యాకప్ నుంచి ఆపే వాళ్ళు ఉంటారండి. సో అంటే పొలిటికల్ గా కానీ విలేజ్ లలో ఉన్న వాళ్ళు కానీ పడిన వాళ్ళు కానీ పడని వాళ్ళు కానీ. సో విలేజ్ లలో ఏంటంటే మేము విలేజ్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ పర్మిషన్స్ సర్వే చేసిన తర్వాతనే విలేజ్ వాళ్ళ పెద్దలు కానీ సెక్రటరీస్ కానీ లేదంటే ఎంపీడీఓస్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకున్నాక విలేజ్ లోకి వెళ్తాం. కానీ కొన్ని సందర్భాలలో విలేజర్స్ ఎవరైతే అంటే సర్పంచ్ లోకి పడిన వాళ్ళు ఉంటారో లేదంటే విలేజ్ లలో ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏదో డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి ఆపే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆపిన ప్రయత్నంలో అంటే అటువంటి పరిస్థితులలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ ని కూడా ఆపకుండా ప్రజలకు హెల్ప్ చేయాలని ఒక మంచి భావనతోనే వెళ్ళాము. అక్కడ ఉన్న ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా గానీ ఆగకుండా ప్రతి విలేజ్ కి వెళ్ళాము. మాకు అనుకూలమైనవి మా తరపున జరిగే సహాయం ప్రతిదీ చేశాము. ఓకే, అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నప్పుడు ఆ క్షణం ఎలా అనిపించింది? సో ముందుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం అనేది ఒక పెద్ద అద్భుతం అన్నమాట. సో ఎందుకంటే జీవితంలో అందరికి కలుగుతుంది అనేది నేను చెప్పలేను. అసలు ఇమాజిన్ చేశారా? అసలు ఇమాజిన్ అంటే నాకు వస్తుంది అని కూడా నాకు నమ్మకం లేదు. ఫస్ట్ థింగ్ అంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసాం అవార్డుకి, వస్తుందా రాదా దేవుడి పైన భారం. మనం కష్టపడ్డాము, దేవుడు అనేటోడు చూస్తే కష్టపడ్డదానికి ఫలితం అనేది దక్కుతుంది అని చాలా మంది పెద్దలు చెప్తారు అన్నమాట. సో అట్లా వచ్చింది. సో ఆ రోజు సంతోషం ఏంటంటే అవార్డు డిక్లేర్ అయిన కన్ఫర్మేషన్ వచ్చింది. మా పేరెంట్స్ కి ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవార్డు వచ్చిన ఆ టైంలో, ఆ కన్ఫర్మేషన్ వచ్చే టైంలో అయితే ఏడ్ చేశాను అన్నమాట. నాకు కూడా నేనంటే కష్టపడ్డదానికి నాకు దక్కిందిరా. ఓకే, ఆ మూమెంట్ లో ఏంటంటే అక్కడ తీసుకునేటప్పుడు అసలు ఏం జరిగిందో గుర్తులేదు, కానీ వెళ్ళాను, అవార్డు తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ అవార్డు వచ్చిన ఇన్స్పిరేషన్ తో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చేయాలని ఉంది? సో ఈ రోజుకే కాదండి, నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు ప్రజలలో ఉండడం అంటే ఇష్టం. ఈ జాబ్ ఇవన్నీ అని అంటే ఇక్కడ తాత్కాలికం అన్నమాట. సో ప్రజలలో ఉంటే మంచి మనోభావాలు కలిగి ఉంటాము. ఈ రోజుకైనా సేవ చేయాలనే ఈ యొక్క రంగంలోకి రావడం జరిగింది. ఇలానే కాకుండా నేను ఫ్యూచర్ లో కూడా ఎన్జిఓ స్టార్ట్ చేయబోతున్నాను. నా ఎన్జిఓతో ఫ్యూచర్ లో ప్రజలకు హెల్ప్ చేస్తానని. ఈ విజయాన్ని ఎవరికి అంకితం ఇస్తారు? ముందుగా మా పేరెంట్స్ కి అండి. మా పేరెంట్స్ ప్రోత్సాహం లేకపోతే, మా పేరెంట్స్ ఒక ఇన్స్పిరేషన్ లేకపోతే నేను రాలేకపోను. దాంతో పాటు నా టీం, నా ఎన్ఎస్ఎస్ తో చేసిన నా టీమ్, నా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, నా ఫ్యాకల్టీస్, నా మేనేజ్మెంట్, వాళ్ళందరి సపోర్ట్ వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఫైనల్ గా శివసాయి వర్మ యూత్ కి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సో యూత్ కి వచ్చేసరికి అండి, సో చాలా మంది ఏమనుకుంటారంటే ఉన్నామా, జాబ్ చేసుకున్నామా, డబ్బులు సంపాదించామా, ఎంజాయ్ చేసామా, అంటే మన ఫ్యామిలీకి ఏమైనా చేసుకున్నామా, మన పిల్లలకి ఏమైనా చేసుకున్నామా. సో ఏంటి అంటే మన కోసమే కాదండి, ఏ రోజుకైనా ఒక తోడ్పాటు మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. సొసైటీలో యూత్ అనే వాళ్ళే బయటికి వస్తే, ఇప్పుడు మన కొత్తగా తీసుకొచ్చేది అంటే యూత్ రాజకీయాలలోకి రావాలి. సో రాజకీయాలు అనేక కాదండి, ఎన్జిఓస్ పరంగా కానీ, సొసైటీ అవేర్నెస్ పరంగా కానీ బయటికి వస్తే ఏంటంటే మనకు ఇండియాని డెవలప్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ అవర్ విలేజెస్, ఇండియా డెవలప్ అవ్వాలి, ఇండియా డెవలప్డ్ కంట్రీగా మారాలి అని అంటే యూత్ అనే వాళ్ళు ముందడుగు ఉండాలి. యూత్ ముందడుగు లేనంత వరకు మనము డెవలప్ గాము, మన ఇండియా కూడా అలానే ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది. శివసాయి వర్మ గారు, మీ ఎన్ఎస్ఎస్ ప్రయాణం మరింత మందికి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.